సార్ ముఖ్యంగా ఇవాళ ఈ బడ్జెట్ ప్రసంగం మీద అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఈ బడ్జెట్లో చాలా విషయాల్లో ఆ పార్టీ లేదా ఆ ప్రభుత్వం చెప్పిన దానికి వాస్తవానికి చాలా తేడా ఉంది. ఎగ్జాంపుల్గా ఒక 4-5 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇందిరమ్మ ఇల్లు సార్ ఓకే సార్. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మాటిమాటికి మా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం అన్నారు. ఇంతకుముందు కూడా మంత్రి గారు మాట్లాడుతూ మీ ప్రభుత్వంలో ఏం చేశారో అవి ఇవన్నీ మాట్లాడుతారు. మనం 2009-14 సంవత్సరంలో చూస్తే మన రాష్ట్రంలో అప్పటి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఇండ్ల కన్నా ఏవైతే హౌస్ హోల్డ్స్ కన్నా ఎక్కువ ఇండ్లు ఇచ్చిన చరిత్ర అప్పటి ప్రభుత్వంకి ఉంది. మరి ఇండ్ల కన్నా ఎక్కువ ఇచ్చారు, కట్టిన ఇండ్లు అంటే చాలా ఉండే. బట్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా పెద్ద మనసుతోటి ఇక జరిగిపోయిందని ఊరుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం లాగా ప్రతిదీ పట్టుకొని ఏమి వెళ్ళట్లేదు సార్. అయితే ఈసారి ఇందిరమ్మ ఇండ్లు మేము 4.5 లక్షల ఇండ్లు ఇస్తామంటున్నారు. మరి బడ్జెట్లో పెట్టిందేమో 12,571. వాళ్ళు చెప్పినటువంటి 4.5 లక్షల ఇండ్లుగా అయితే మాత్రం 22,500 కోట్లు పెట్టాల్సి ఉండే. మరి ఈ లెక్కన ఓన్లీ మొండిగోడలు ఉంటాయా, మరి పైన స్లాబ్లు వేస్తారా అయ్యారా, లేకపోతే సంఖ్య తగ్గిస్తారా, ఈ విషయంలో ప్రభుత్వం రేపు రిప్లైలో చెప్పాల్సిందిగా. ఓకే మేడం, నేను చెప్పింది పాత చెప్పినాను. ఓకే సార్. ఇంకొక విషయంలో వీళ్ళు ఇంకొక అంశం విషయంలో సార్ ఇంకొక విషయంలో చాలా వీళ్ళ బడ్జెట్ ప్రసంగంలో ఒక 4-5 సార్లు గేమ్ చేంజర్ అనే వర్డ్ మాట్లాడారు సార్. గేమ్ చేంజర్ ఒక 3-4-5 సార్లు మాట్లాడారు. ఇప్పుడు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి కూడా మేము చాలా గొప్పగా చేస్తున్నాం, మొత్తం పిల్లలందరినీ మేము విద్యా వ్యవస్థను చాలా అది చేస్తున్నామని చెప్పారు. వీళ్ళు ఇప్పుడు 58 స్కూళ్ళకు వాళ్ళు 200 కోట్లు అన్నారు, తర్వాత 130-150 కోట్లు అని డిఫరెన్స్ ఉంది వాళ్ళకి. వాస్తవం అయితే 200 కోట్లని నేను విన్నాను, సబ్జెక్ట్ టు కరెక్షన్ సార్. మరి వీళ్ళు ఇస్తున్న ఖర్చు ఎంత సార్? ఇప్పుడు బడ్జెట్లో పెట్టింది ఎంత సార్? 2,900 రూపాయలు సార్ దీంట్లో యాజ్ పర్ బడ్జెట్ అలొకేషన్. మరి 58 స్కూళ్ళే వాళ్ళేమో 116 స్కూల్ ఫస్ట్ కడతాం మన కాన్స్టిట్యుయెన్సీ కోటి, కానీ ఇప్పుడు 58-59 తీసుకుంటామన్నారు. దాంట్లో దాన్ని ఖర్చు పెట్టాల్సింది 2,900 కోట్లు మాత్రం పెడతామంటారు. ఇది కూడా మరి ఏ మూలకు కూడా సరిపోదు. కానీ వాళ్ళు చెప్పడం మాత్రం మొత్తం విద్యా వ్యవస్థని మేము మార్చేస్తున్నాం, మీ ప్రభుత్వం గత ప్రభుత్వం అంతా ఏం పట్టించుకోలేదంటారు. ఇంకొక విషయం సార్, ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ విషయంలో మీరు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెడుతున్నప్పుడు ఇప్పుడున్న గురుకులాలు మైనార్టీ స్కూళ్ళు నడుస్తాయా నడవయా, వాటిని ఏమని ఇలా మెర్జ్ చేస్తారా, ఆ విషయం కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఇంకొక విషయం, అప్పటి ప్రభుత్వం మన ఊరు మన బడిలో సాధ్యమైనంత వరకు గ్రామ పంచాయతీలో జిల్లా పరిషత్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్కూళ్ళల్లో మౌలిక వసతులు ఏదైతే చేయాలని చెప్పి మన ఊరు మన బడి దశల వారీగా తీసుకున్నారు సార్. దానికి సంబంధించిన కూడా చాలా పనులు అయినాయి, ఇంకా కొన్ని కావాల్సినవి ఉన్నాయి. తర్వాత వీళ్ళు అమ్మ ఒడి అని చెప్పి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకొక స్కీమ్ స్టార్ట్ చేశారు సార్, అమ్మ బడి అమ్మ బడి. అయితే ఈ మన ఊరు మన ఊరు మన బడి బిల్సు, అలాగే అమ్మ బడి స్కూల్స్ బిల్స్ కూడా అక్కడ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్లు కావచ్చు, లేదా ఆ గ్రామంలో ఉన్న కొందరు ఆ స్కూల్ మీద ప్రేమ ఉన్నోళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా వర్క్స్ చేసి పెట్టారు సార్. ఆ డబ్బులు కూడా రిలీజ్ విషయంలో ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా పెట్టలేదు. దయచేసి వాళ్ళు చిన్న గ్రామీణ కార్యకర్తలు, గ్రామీణ ప్రజలు కాబట్టి వీళ్ళు ఏదో పెద్ద కాంట్రాక్టర్లు కాదు సార్. దయచేసి ఇట్టి బిల్స్ కూడా రిలీజ్ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్. ఒక్క నిమిషం రైట్, మీరు కూడా గతంలో చెప్పారు సార్ నాకు గుర్తున్న కాడికి. అయితే ఇంకొకటి సిడిపి ఫండ్, ఎస్డిఎఫ్ ఫండ్ అని కూడా దీంట్లో రాసిర్రు సార్. మరి పోయినసారి కూడా సిడిపి ఎస్డిఎఫ్ అని రాసిర్రు, కాకపోతే అధికార పార్టీ వాళ్ళకే ఇచ్చినట్టురు, సిడిపి ఫండ్ అయితే ఎవరికి ఇచ్చినట్లేరు. మరి ఈసారి కూడా అదే విధంగా ఉంటుందా, అందరికీ ఇస్తారా అన్నది కూడా ఈ రిప్లైలో చెప్పాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను సార్. ఇంకొక విషయం, కళాకారులు సార్,
మొన్నటి మీరు సప్లిమెంటరీ అడిగితే మీరు ఆ రోజు కారణాల వల్ల ఇవ్వలేరు సార్. అయితే కళాకారుల విషయంలో ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే చాలా తక్కువ మంది కళాకారులకు ఇచ్చిర్రు, తెలంగాణ ఉద్యమంలో చాలామంది కళాకారులు పాల్గొన్నారు అని చెప్పారు సార్. అయితే కేసీఆర్ గారు కొందరికైనా అప్పుడు ఉన్న పరిస్థితుల బట్టి ఇవ్వడం జరిగింది, కానీ శాలరీస్ కూడా పెంచుతామన్నారు, అవి కూడా పెంచలేదు, సంఖ్య కూడా పెంచుతామన్నారు. దాని గురించి కూడా ఎక్కడ కూడా చర్చ జరగలేదు, ఎక్కడ కూడా బడ్జెట్ స్పీచ్లో ఒక్క వర్డ్ కూడా రాలేదు సార్. దీని విషయం కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. ఇంకొక రైతు భరోసా పోయినసారి కూడా అమౌంట్ పెట్టిర్రు, కానీ అమౌంట్ అయితే ఇలా మార్చి 21వ తారీఖు వచ్చింది, ఇవాళకి కూడా 3 ఎకరాల లోపు కూడా సరిగా పడలేదు సార్. అది కూడా మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటారు. మరి గత 6 ఏళ్లలో ఆ ప్రభుత్వంలో 6 ఏళ్లలో మాత్రం ఎన్నడూ కూడా ఇబ్బంది పడకుండా ఓన్లీ 1 to 5% ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే సరిచేసిరు, కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువనే అని చెప్పి ఎగ్గొట్టే పరిస్థితి ఉంది. ఈ విషయంలో కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. ఇక రుణమాఫీ అయితే మా సభ్యులు చెప్పారు, వీళ్ళు చెప్పిన ప్రకారంగా ఇప్పటికే రుణమాఫీ అయిపోయింది, ఇక ఏమి ఇచ్చేది లేదన్నట్టుగా ఉన్నారు. ప్లస్ బడ్జెట్లో కూడా ఎక్కడ కూడా ₹1 పెట్టినట్టు కూడా నాకైతే కనబడలేదు సార్. ఇంకొక విషయం ఏంటంటే 2 లక్షల రూపాయల కన్నా పైన ఉన్నవాళ్ళు మీరు ఎక్స్ట్రా అమౌంట్ కట్టుకోండి, మీకు కూడా రుణమాఫీ అవుతుందని చెప్పారు సార్. వాళ్ళు అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చి ఆ డబ్బులకు కూడా కట్టుకున్నారు. ఇప్పుడు అసలు అట్లా చెప్పకుండా కనీసం ఏదో ఎప్పుడన్నా ఎవడన్నా ఒకరు రాకపోతారా, బ్యాంకు రుణమాఫీ చేయకపోతారని చూసేవాళ్ళు ఇప్పుడు వాటికి కూడా డబ్బులు కడుతున్న పరిస్థితి ఆ గ్రామాల్లో నడుస్తుంది సార్. దయచేసి ఈ విషయం కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. ఇంకొకటి దళిత బంధు విషయం అయిపోయింది సార్. మూడే పాయింట్ సార్, మూడే పాయింట్. దళిత బంధు విషయంలో కూడా వీళ్ళు ఎక్కడ కూడా చెప్పలేరు సార్. బీసీ బంధు విషయం కూడా ఎప్పుడు చేయలేరు సార్. ఇంకొక విషయం, ఇంతకుముందు గతంలో వైద్యం విషయంలో మొత్తం పాత ప్రభుత్వం చాలా ఘోరమైన పరిస్థితి చేసింది, ఎవరిని పట్టించుకోలేదన్నారు సార్. కానీ వాస్తవంగా ఎన్ని హాస్పిటల్ పెరిగినాయి, ఎన్ని బెడ్లు పెరిగినాయి, ఎన్ని వెంటిలేటర్ బెడ్స్ పెరిగినాయి, ఎన్ని డయాలసిస్ సెంటర్లు పెరిగినాయి, ఈ విషయం కూడా ప్రభుత్వం తెలియజేస్తే బాగుంటుంది సార్. చివరిగా ఈ ప్రభుత్వం ఇంతకుముందు వచ్చినట్టుగా 1% తోటి గెలిచాం, మీరు అధికారంలో వచ్చారు, తప్పులేదు, ఈ ప్రభుత్వం వచ్చింది కాదనట్లే. కాకపోతే వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎట్లా ఉన్నాయంటే అలవి కాని వాగ్దానాలు. ఒక సినిమాలో ఒక సీన్ యాదికొస్తుంది సార్. అందులో అహనా పెళ్ళంటలో కోటా శ్రీనివాసరావు గారు ఎవరు చుట్టాలు వచ్చినా ఒక కోడి కట్టి పెడతాడు సార్. పెట్టేసి ఇగో కోడి పెట్టేసి మీకు ఇలా చికెన్ తినిపిస్తున్నాను అన్నట్టుగానే ఈ ప్రభుత్వం ఇవన్నీ రకాల అలవికాని వాగ్దానాలు చెప్పి ఈ ప్రజలను మోసం చేసింది సార్. అందుకొరకే మీకు 1% ఎక్కువ వచ్చింది, కానీ వాస్తవంగా చెప్పాలంటే సరే టెక్నికల్లీ మీరే అది, మేము ప్రజల గుండెల్లో ఉన్నాం. మీరు ఇంకొక మాట కూడా చెప్పారు, మిమ్మల్ని అక్కడ ఎందుకు కూర్చోబెట్టిరు అన్నారు. కానీ 94-93లో ఎన్టీ రామారావు హవాలో కాంగ్రెస్ ఎట్లయితే 26 సీట్ల గొట్టుకపోయిందో, రేపటి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థితి కూడా ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్.